ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుడి లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమంతును అసమయమంతును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ యొక్క దేవుడి లేఖనాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఎంతగా పరిచర్య చేయాలనేది, ఎంతగా దేవుడి లేఖనాలు ప్రకటించబడాలనేది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించమంటూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ఇది ఎందును బట్టి ఈ యొక్క మాట ప్రకటించబడుతూ ఉందంటే, ఈరోజు నిన్నును నీ బోధ విని వారిని నువ్వు రక్షించుకుంటావని, నువ్వు లేఖనాలు ప్రకటిస్తున్నప్పుడు ఇటువంటి కార్యం జరుగుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందు ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే జనాలు హితబోధన సహింపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, దురచోలు కలిగిన వారుగా ఉన్నారు. తమ ఆలోచనలకి, తమ ఉద్దేశాలకి సరిపడినటువంటి వాక్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి బోధకులను పోగు చేసుకొని తమ ఇష్టం వచ్చినటువంటి దారుల్లోకి వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగూ చేయడం మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. కనుక ఈ దినాన్ని గుర్తించండి. ఈ దినాన్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మళ్ళా ఆవరిస్తూ ఉంటుంది. ప్రతి దినము కూడా సమయమందు అసమయమందు దేవుని కొరకే మాట్లాడాలి. ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం వల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు బోధించుకోవడం ద్వారా ఎంతో బలవంతులుగా మనం ఉంటామని మనం తెలుసుకోగలగాలి. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చి యేసుక్రీస్తు ఎదుటను, ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పునిదేమనగా వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. కనుక ఎంత గొప్ప పరిచర్య ఈరోజు నీకు అప్పగించబడింది కాబట్టి ఆ యొక్క పరిచర్యని నువ్వు అభివృద్ధి పరచాలి. ఆ అభివృద్ధి పరచడానికి గాను నువ్వు సారం కలిగి ఉండాలి. నువ్వు సారం కలిగి ఉండాలంటే నీ యొక్క హృదయము దేవునితో ఎలాగుందో నువ్వు పరిశీలన చేసుకొని దాంట్లో నువ్వు కుదర్చబడాలి. నువ్వు అలా చేయడం ద్వారా దేవుని యొక్క దప్పికని తీర్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనుక ఉదయకాలన ప్రతి ఒక్క కుటుంబము కూడా పాటలతోనూ, వాక్యంతోనూ, ఆయన సన్నిధితో నింపబడినట్లుగా ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడపడం ద్వారా గొప్ప మహిమ మహాత్మ్యము కలిగి ఆయన రాజ్య మహిమ దిగి వచ్చినట్లుగా, అనేకులకు దేవుడి లేఖనాలు ప్రకటించబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలి. దేవుడు ఎవరికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అంతా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు దేవుని యొక్క రాజ్యము మహిమ విస్తరించబడుతూ ఉంటుంది. ఆయన ఉద్దేశంలన్నీ, ఆయన సంకల్పంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. అపోస్తల కార్యాలు చూసినప్పుడు అపోస్తల కార్యాలు అంతట్లో కూడా దేవుడి పని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రతి అధ్యాయంలోనూ దేవుడి పనిని ఎలా చేస్తారో సంఘమంతా కూడుకొని అనుదినము అనేటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్య మహిమ అక్కడ ప్రకటించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది సేవకులు అక్కడ సిద్ధపరచబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. వారు ప్రకటించడాన్ని, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడాన్ని, దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించడాన్ని, వారు పడుతున్నటువంటి ప్రయాసన అంతటినీ దేవుడు దీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రతి దినము కూడా, ప్రతి స్థలంలో కూడా దేవుడి లేఖనాలు ప్రకటించబడుతూ ఉండాలి. అలా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో సంతోషం కలిగించేవారు, దేవుని యొక్క దప్పికని తీర్చేటువంటి వారుగా మనం ఉంటాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి సమయాలు అప్పగించుకొని ప్రార్థించి స్తుతిస్తుండగా నీ గొప్ప కార్యాలు నాయన జరుగునట్లుగా నీ సహాయం దయచేయండి. లేఖనాలు ప్రకటించబడుతుండగానే వారికి మీరు తోడుగా ఉండి కార్యాలు జరిగించి నేను ఈ యొక్క రాజ్య మహిమ నాయన ఇంకా విస్తరించబడినట్లుగా ప్రభువా అనేకులను బలపరచమని, స్థిరపరచమని, నీ గొప్ప సమాధానంతో నింపి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.